ఈ రోజు ఎంతైతే హుషారుగా వీడియో స్టార్ట్ చేయాలో అంతే నీరసంగా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అస్సలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. 2-3 డేస్ నుంచి కొంచెం ఫీవరేజ్గా ఉంది. అందుకే నిన్న కూడా వీడియో పెట్టలేదు నేను. సో ఈ రోజు వచ్చేసి నేను మార్నింగే ఇలాగా గడపకి పసుపు పెట్టేసి ఇలా కొంచెం నాకు వచ్చినంతలో ముగ్గులవే పెడుతున్నాను. దానికే ప్రవీణ్ ఎలా కామెంట్ చేస్తున్నారో చూద్దరు. కానీ ఈరోజు చిన్నప్పుడు పేపర్లు ముగ్గులు వేస్తారు కదా. ఎప్పుడు నేను సాంగ్స్ రాసుకునేదాన్ని. ముగ్గుల బదులు సాంగ్స్ అవి చూసి లిరిక్స్ చూసి పాడడానికి సాంగ్స్ బుక్స్ అవన్నీ కొనుక్కునేదాన్ని. సంక్రాంతి ముక్కు ఎక్కువ, శాతపడి ముక్కు తగ్గు. నాకేనా గ్యారెంటీగా బొట్లు ఎట్టుకోలేదు, గాజులు వేసుకోలేదు కామెంట్ చూడు. గ్లూకోజ్ తాగాలి. ఆకలేస్తుంది. చిల్లీ చికెన్ డోంట్ వాటర్ మిలనా. ఇంకేం లేవు ఫ్రూట్స్. బనానా ఉంది కదా, డ్రై ఫ్రూట్ షేక్ చేసుకుంది. గట్టిగా చెప్పు. ఈ రోజు నేను ఇంట్రడక్షన్ ఇస్తుంటే ప్రవీణ్ వెనకాతల నుంచి ఏం చెప్పాలి ఏంటని చెప్తున్నారనమాట. సో ఈ రోజు వచ్చేసి మనకి మొదటి శ్రావణ మంగళవారం కదా. సో అందరికీ కూడా శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు. ఈ రోజు నేను కొంచెం డల్గా ఉన్నాను కదా, ఫేస్ నాకు కొంచెం ఫీవరేజ్గా అలా ఉంది. బట్ పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలనే దాంతో నెమ్మదిగా ఒక్కొక్కటి అలా చేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు అయితే ఈ రోజు నేను రెడీ అవ్వడం అంతా కూడా అమెజాన్ నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ నేను అన్నీ కూడా పేరప్ చేస్తున్నాను అనమాట. లైక్ సారీ, ఇయర్ రింగ్స్, మేకప్ ఇవన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మీకు తెలుసు కదా, ఎవ్రీ మంత్ నేను అమెజాన్ వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. లైక్ ఏదైనా సేల్ ఉంటే నేను చెప్తా ఉంటానని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి మనకి అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనేది నడుస్తుంది. ఇది వచ్చేసి మనకి 6th to అంటే ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 11th వరకు ఉంటుంది. 6th to 11th ఆగస్ట్ వరకు ఉంటుంది. ఇందులో మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది. 1500+ బ్రాండ్స్ అండ్ ఆల్సో 4 lakh+ స్టైల్స్ మీద బోల్డ్ అనే డీల్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతిసారి నేను సేల్ గురించి చెప్తున్నప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఏంటి అనేది. సో అదనమాట. అండ్ ఈ రోజు అయితే నేను ఇప్పుడు అప్లై చేసుకునే మేకప్ కానీ అండ్ ఆల్సో మెయిన్ సారీ తెప్పించాను ఒకటి అమెజాన్ నుంచి. సో ఇది మనకి ఈ ఫెస్టివల్ సీజన్కి కొంచెం పట్టులా కాకుండా ఫ్యాన్సీ టైప్ ఎవరైనా కట్టుకోవాలనుకుంటే ఇది బాగుంటుంది అనమాట. శారీ వచ్చేసి ఇలా వస్తుంది. జార్జెట్ శారీ అనమాట కంప్లీట్లీ. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ టైప్ అసలు లేవు ఇప్పటి వరకు. ఈ టైప్ ఇంకొకటి నాకు ఒక 1 year బ్యాక్ ఎంతో కొలాబరేషన్ టైప్లో వచ్చింది. బట్ క్లాత్ అనేది అస్సలు బాగాలేదనమాట. వేరే లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందనమాట. సో ఆ క్లాత్ అయితే అస్సలు బాగాలేదు. సో జార్జెట్ వేసుకుందాము కొంచెం లైట్ వెయిట్ జార్జెట్ లాగా అని చెప్పేసి అనుకుని ఇది ఆర్డర్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చూద్దాము వచ్చిన తర్వాత ఇన్ కేస్ నచ్చకపోతే రిటర్న్ చేసేద్దాం అనుకున్నా. బట్ ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందువల్ల ఈ రోజు పేరప్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా బ్లౌజ్ కుట్టించడానికి టైం సరిపోదు నాకు. ఎందుకంటే నాకు నిన్నే వచ్చింది శారీ. సో నేను ఏదైనా రెడ్ కలర్ బ్లౌజ్తో, ఇది మీకు పింక్లా కనిపిస్తుంది కానీ ఇది కంప్లీట్ రెడ్ అనమాట. మీ కెమెరాలో పింక్లా కనిపిస్తుంది కానీ ఇది నేను పేరప్ చేస్తాను. దాని తర్వాత ఇయర్ రింగ్స్ కూడా తెప్పించాను. అంటే నేను ప్రతిసారి ఈ ప్రోడక్ట్ తెప్పించాను, ఇన్ని కుర్తీస్ తెప్పించాను అనేది ప్రతిసారి చెప్తుంటాను కదా. ఈసారి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒకరోజు నేను ఇలా రెడీ అవుతున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఆ టైప్లో అంటే గెట్ రెడీ విత్ మీ విత్ అమెజాన్ ప్రోడక్ట్స్ లాగా చేద్దాం అనుకున్నా అది. అండ్ ఇయర్ రింగ్స్ తెప్పించాను సుఖీ బ్రాండ్ నుంచి. ఇవి నార్మల్ ఇయర్ రింగ్స్ ఇలా డబ్బాతో వచ్చాయన్నమాట. మీకు ఇవి బయట కూడా దొరికేస్తే నాకు తెలిసి. బట్ ఈ డిజైన్ ఎందుకు నాకు ఇప్పటివరకు లేదనమాట. అందువల్ల నేను అమెజాన్ నుంచి తెప్పించాను. సో ఈ సేల్లో మీరు కావాలంటే ఈ సేల్లో పిక్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా పెద్ద ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకున్నాను. ఇదిగో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. కంప్లీట్ బ్లాక్ వచ్చాయన్నమాట. నేను వేరే కలర్ చూస్ చేస్తే బాగున్నాను. సో ఆ సారీ మీదకి పేరప్ చేద్దామని చెప్పేసి. సో ఇది
ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తా. సో ఇప్పుడైతే మనం కొంచెం మేకప్ చేసేసుకుందాం, మినిమల్ మేకప్ అనేది చేసేసుకుందాము. అండ్ ఆ తర్వాత పూజ అది చేసేసుకుందాం. అండ్ సేల్ గురించి అయితే అసలు మిస్ చేసుకోవద్దు మీరు. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అనమాట. ఇందులో 60 to 80% ఆఫ్ వస్తుంది. 6th to 11th ఆగస్ట్ వరకు నడుస్తుంది ఇది. అయితే నేను అసలు ఫేస్ మీద ఏం కూడా అప్లై చేయలేదు, జస్ట్ స్నానం చేసి అసలు మాయిశ్చరైజర్ కూడా ఏమి అప్లై చేయలేదు. ఫస్ట్ అయితే లోటస్ది అప్లై చేస్తున్నాను. లోటస్లో కూడా నేను ఇల్యూమినేటింగ్ క్రీమ్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తాను అనమాట. సో ఇలా వస్తుంది అనమాట. లోపల వేరే క్రీమ్ అనేది వేస్తాను. లాస్ట్ టైం వీడియోలో నేను మీకు చూపించాను. ఇదేంటంటే మాయిశ్చరైజర్ లెవెల్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే ఫౌండేషన్స్ ఏం పెట్టక్కర్లేదు, సింపుల్ మేకప్ కావాలంటే ఇది ఇలా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఈరోజు నేను యాక్చువల్గా చిన్నది అలా మాట్లాడుకుంటూ రెడీ అవుదాం. నేను 2 days నుంచి లైవ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎందుకో అసలు కుదరట్లేదు నాకు. లైవ్ వీడియో చాలా అంటే చాలా ఇయర్స్ అయిపోయింది అనుకోండి నేను లైవ్ వీడియో చేసి. సో ఏదైనా బర్త్డేకి అలాగో చేస్తున్నాం కదా, లైవ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ హెల్త్ కూడా ఈ 2 days నుంచి కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట, అందువల్ల నేను చేయకపోవడానికి రీజన్. అండ్ ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ రాశాను కదా, మాయిశ్చరైజర్ రాసిన తర్వాత గ్లో సిరమ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఇది అప్లై చేసిన ఫ్రమ్ మమా ఎర్త్ విటమిన్ సి గ్లో సిరమ్ ఫౌండేషన్ అనమాట. ఐవరీ గ్లో నేను యూజ్ చేసే షేడ్. ఇది కూడా కొత్త ప్రోడక్టే, నేను కొత్తగా తెప్పించా. ఇది వచ్చేసి 349 రూపీస్ అనమాట. చిన్న ట్యూబ్ వస్తుంది. సో ఇది జస్ట్ అండర్ ఐది ఎక్కువ యూజ్ చేస్తా. ఆల్ ఓవర్ అంత దీనిగా కాకుండా కొంచెం అలా అప్లై చేస్తున్నా. ఫౌండేషన్ చిన్నది అలా అప్లై చేసాం కదా, డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? చాలా లైట్గా అప్లై చేశాను. ఆ తర్వాత వచ్చేసి మమా ఎర్త్ నుంచి గ్లో ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ తెప్పించాను. సో కాంపాక్ట్ ఎన్ని ఉన్నా సరిపోవు తెలుసా నాకు, అలా ఆర్డర్ చేస్తూనే ఉంటా. కాంపాక్ట్ ఎక్కువ అప్లై చేస్తాను కదా. ఇది వచ్చేసి షేడ్ 03 న్యూడ్ గ్లో. బట్ నాకు తెలిసి నేను ఇది వచ్చిన తర్వాత నాకు కొంచెం డార్క్ అయిందేమో అనిపించింది అనమాట షేడ్. సో ఇలా వస్తుంది షేడ్. కొంచెం డార్క్ వస్తుందేమో అనుకున్నాను, కొంచెం బెటర్ అయితే బాగుండే. సో చూద్దాం అప్లై చేసిన తర్వాత. నేను అసలు ఓపెన్ చేయలేదు, మీకు స్పాన్ చేస్తేనే అర్థమైపోద్ది. మన స్కిన్ టోన్కి కరెక్ట్గా కాకుండా కొంచెం చిన్న లైట్ షేడ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కాంపాక్ట్లో. మనకు ఒంట్లో బాగోకపోతే ఫేస్ మీద ఎన్ని ప్రొడక్ట్స్ పెట్టినా అస్సలు అందంగా కనిపించదు. మనం మంచిగా హెల్తీగా హుషారుగా ఉంటే మనకి ఏ మేకప్ ప్రొడక్ట్స్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. ఆ న్యాచురల్ గ్లో లోపల నుంచి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం హ్యాపీగా, మనకి ఏమైనా హ్యాపీ న్యూస్ ఏమైనా తెలిసినప్పుడు ఆ ఫేస్లో ఆటోమేటిక్గా గ్లో వస్తుంది చూసారా, ఆ టైప్లో చెప్తున్నాను నేను. అది అయిపోయింది. చాలా లైట్గానే అప్లై చేసా. ఇక్కడ నెక్ కూడా కంప్లీట్గా అప్లై చేయాలి. నేను సారీ అది కట్టుకున్న తర్వాత నెక్కి అప్లై చేస్తాను. సో ఇప్పుడు కొంచెం హెయిర్ కూడా వెట్గా ఉంది కాబట్టి ఇంక నెక్కి అప్లై చేయట్లేదు నేను. తర్వాత కాజల్ వచ్చేసి రీనీ బ్రాండ్ నుంచి మిడ్ నైట్ కోల్డ్ పెన్సిల్ అనేది తెప్పించా. ఇది నేను ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర చూసానో ప్రోడక్ట్. అసలు స్మడ్జ్ ఫ్రీ ఉంటుంది, చక్కగా వాటర్ ప్రూఫ్, స్మడ్జ్ ప్రూఫ్ అండ్ ఆల్సో 1 stroke అప్లికేషన్, లాస్ట్ అప్ టు 24 hours అని చెప్పేసి ఉంది. సో నేనైతే నిన్న రాసుకునేది అసలు నేను క్లీన్ చేయలేదు. ఇదంతా క్లీన్ చేయాలి అసలు యాక్చువల్గా మైసిలర్ వాటర్తో క్లీన్ చేయలేదు. నాకు అసలు ఓపిక లేక చెప్పాను కదా కొంచెం ఫేవరేజ్గా ఉందని చెప్పేసి. సో ఇది కాజల్, దీంతో పెన్సిల్, దీంతో మనకి షార్ప్నర్ కూడా వస్తుంది. కాజల్ అయితే ఎలా వస్తుంది అనమాట. సో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కాజల్ అయితే చాలా ప్యాకేజింగ్ అయితే చాలా లగ్జరీ. సో కాజల్ అయితే ఎలా వస్తుంది మీకు 1 strokeతోనే చాలా డార్క్ కాజల్ వస్తుంది అన్నమాట. చూసారా, బాగుంది కదా. నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తా. ఇది మీరు ట్విస్ట్ చేయడానికి ఉండదు, మీరు షార్ప్ చేసుకోవాలి. బట్ నాకు తెలిసినంత వరకు కాజల్స్ కానీ లిప్స్టిక్స్ కానీ మీకు ట్విస్టబుల్ అయితేనే బెటర్. మనం షార్ప్ చేసే కొద్దీ ఏంటంటే అది ప్రోడక్ట్ కొంచెం వేస్ట్ అవుతుంది మనకు. అబ్బా ఏంటబ్బా అనిపిస్తుంది. దట్టు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా షార్ప్నర్ క్యారీ చేయాలన్నమాట. సో అదొక మైనస్ ఉంటుంది.
బాగుంది, సూపర్ ఉంది కాజల్ అయితే. ఇదిగో నేను కొంచెం డార్క్గా పెట్టాను ఒక ఐకి. చాలా సింపుల్ మేకప్ వేస్తున్నాను ఈరోజు, మరీ అంత హెవీగా వద్దు. తర్వాత లిప్స్టిక్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఈ లిప్స్టిక్ తెప్పించాను. ఇది కొంచెం పైన కొంచెం లీక్ అయ్యి వచ్చిందనమాట. రష్యన్ రెడ్ షేడ్ వచ్చేసి ఈ సారీకి కరెక్ట్గా బాగుంటుంది కదా అని చెప్పి తెప్పించాను. సో నేను ఇంకా లైనర్ అవి ఏం పెట్టట్లేదు, జస్ట్ నేను మస్కరా చిన్నది అప్లై చేసుకుంటాను అంతే. ఎందుకంటే మనం పౌడర్ కాంపాక్ట్ అది పెట్టినప్పుడు ల్యాషెస్ కొంచెం వైట్గా కనిపిస్తాయి, ఈ ఐబ్రోస్ కానీ లేకపోతే ల్యాషెస్ కానీ. సో అది మనం కొంచెం లైనర్ అలా ఇది పెట్టేస్తే సరిపోతుంది, మస్కరా పెట్టేస్తే కొంచెం సరిపోతుంది అనమాట. సో ఇది అప్లై చేస్తున్నాను. ఈ లిప్స్టిక్స్లో చాలా షేడ్స్ ఉన్నాయి. నేనైతే ఈ షేడ్ తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మనకి శ్రావణ మాసంలో మంచి బ్రైట్గా కనిపించాలంటే ఇలాంటి లిప్స్టిక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి ట్విస్టబుల్ అనమాట, క్రేయాన్ టైప్లో ఉంటుంది. ట్విస్టబుల్ మనం కార్నర్స్లో కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలి. ఇదంతా ఎక్కువ సేపు అయితే ఉండదు, మహా అయితే మీ లిప్స్ మీద ఒక 4 hours వరకు ఉంటుంది నేను అబ్జర్వ్ చేసినంత వరకు. అంటే ఈరోజు నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి దాన్ని బట్టి. ఇక్కడ నేను మా డాడీ ఫోన్ వస్తే మా డాడీతో మాట్లాడుతున్నాను అనమాట. మా డాడీతో మాట్లాడుతూ అలా నేను మేకప్ చేసుకుంటున్నాను. సో లిప్స్టిక్ అయితే నాకు చాలా బాగా సూట్ అయింది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇది కాకుండా మీకు ఆల్టర్నేట్ షేడ్ కావాలంటే మీకు చక్కగా ఇది స్కార్లెట్ ఓహారా ట్రై చేయండి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయా. ఇప్పుడు నేను శారీ కట్టేసుకొని గబగబా పూజ చేసేసుకుందాం. మెయిన్ ఇలాంటి వాటికి ఏంటంటే పూజ చేసేసుకుంటే ఆ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అండ్ రీసెంట్గా నేను హెయిర్ కట్ చేయించాను. హెయిర్ నీకు ఎంత ఉందని కట్ చేయించావని అడగద్దు. హెయిర్ అంటే కిందన నాకు ఏంటంటే స్మూతింగ్ కెరటిన్ చేయించిన తర్వాత కిందన స్ట్రైట్గా ఉండి మధ్యలో అంతా కర్లీగా అయిపోయింది కదా. సో ఆ కిందన ఏదైతే స్ప్లిట్ ఎండ్స్ ఉంటుందో అది మాత్రమే కట్ చేయించాను అనమాట. ఇంత మహా అయితే ఇంత చిన్నది, ఇంకా అంతకుమించి ఏముంది అనుకోండి హెయిర్. సో అదనమాట. అండ్ ఆల్సో షాంపూ కూడా కొత్తది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, అది కూడా అమెజాన్ నుంచి తెప్పించా. సో అది ఇన్ కేస్ నాకు సెట్ అయితే నేను మీకు చెప్తాను. అది నేను సెలూన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు సజెస్ట్ చేశారనమాట, హెయిర్ మీద చాలా లో కండిషన్లో ఉంది కదా మేడం, ఇలా ట్రై చేయండి అని చెప్పేసి. సో ఆ షాంపూ అనేది తీసుకున్నాను. లోరియల్ డెన్సిటీ అడ్వాన్స్డ్ అని చెప్పేసి బ్లూ కలర్లో వస్తుంది బాటిల్. సో నేను అది ఇప్పుడు వాష్రూమ్లో ఉంది, అందుకే నేను చూపించలేదు మీకు షాపింగ్ హాల్లోని. సో అది కూడా నేను లింక్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. అండ్ ఈ సారీ కట్టేసుకున్న తర్వాత పూజ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. ఈరోజు అయితే నేను కర్రీ సాంబార్ చేశాను, ఇంకేం చేయలేదు. స్లోపిక్ కూడా లేదు అసలు. నా ఫేస్ చూస్తే మీకు ఐడియా రావాలి. సో లిప్స్టిక్ కూడా చాలా బ్రైట్ అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది లిప్స్టిక్ అయితే. స్విస్ బ్యూటీది చాలా తక్కువ ప్రైస్లోనే మనకి మంచి లిప్స్టిక్స్ అనేవి వస్తాయి. 250కి అండ్ ఆల్సో 150కి 200కి మంచి లిప్స్టిక్స్ అనేవి వస్తాయి. సో ఫుల్గా రెడీ అయిన తర్వాత అయితే నేను బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉంది కదా, లాస్ట్ టైం పర్ణికా ఫ్యాషన్స్లోనూ ఎక్కడో నేను కొలాబ్ చేశాను ఇన్స్టా వాళ్ళది, మా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ది. సో వాళ్ళ దగ్గర కుట్టించిందనమాట బ్లౌజ్, పాతదే కొత్తదేం కాదు. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఎందుకో బ్లాక్ పెట్టబుద్ది లేదు, బ్లాక్ ఇయర్ రింగ్స్ నేను చూపించినవి. సో అందువల్ల నేను రెడ్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టా. మనకి ఏదైనా పూజలు అయినప్పుడు బ్లాక్ పెట్టబుద్ది లేదు అసలు, ఎందుకో బ్లాక్ సారీ ఏది కూడా బ్లాక్ ఇంక్లూడ్ చేయబుద్ది కాదు బర్త్డేస్కి వాటికి అండ్ ఆల్సో ఇలా పూజల వాటికిను. అండ్ సారీ కూడా నేను ఈరోజు అంత నీట్గా కట్టలేదు అనిపించింది, చాలా నీరసంగా ఉన్నాను కదా, అసలు నీట్గా కట్టలేదేమో అన్నట్టు అనిపించింది అనమాట. నాకే అనిపించింది, నాకు సారీ నీట్ కడితే ఆ హుషారు బాగుంటుంది అనమాట. దట్టు ఈరోజు నీరసంగా ఉందన్నాను కదా, సో ఎంతవే పూజ చేసుకుని ఎంతవే పడుకుందామా అని ఉంది ఈరోజు. అందుకే అసలు ఈరోజు నైవేద్యం కూడా పెట్టలేదన్నమాట దేవుడి దగ్గర. ఫస్ట్ ఈ శ్రావణ మాసం మొత్తం 4 మంగళవారాలు 4 శుక్రవారాలు సూపర్గా చేసుకుందాం, 4 బోల్డ్ అన్ని ఇవి నైవేద్యాలు అవి చేసి అనుకున్నాను. బట్ ఈరోజు ఫైనల్గా పూజ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. అరటిపళ్ళు నైవేద్యం పెట్టేసి ఇంకా నేను పువ్వులు పెట్టేసి చేసేసా. చెప్పాను కదా ఇంకా ఫీవరేజ్గా ఉంది అని చెప్పేసి. హెడ్ బాత్ చేయడం కూడా కంపల్సరీ అన్నట్టుగా హెడ్ బాత్ చేసి ఇలా నీట్గా పూజ చేసేసుకున్నాను ఫైనల్గా. సో అండ్ అయిపోయిన తర్వాత ప్రవీణ్ వచ్చేసి జ్యూస్ చేసి ఇచ్చారు. కూర్చొని అలా జ్యూస్ నెమ్మదిగా తాగుతున్నాను అనమాట. సో అది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ శ్రావణ మంగళవారం. ఈరోజు మంగళవారం కదా, ప్రవీణ్కి అలా నాన్ వెజ్ వైపు లాగేసినానికి చిల్లీ చికెన్ 65 అది అంటున్నారనమాట. సో అది నాకు అసలు చాలా డీహైడ్రేటింగ్ ఉంది. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. రేపు సూపర్ వ్లాగ్తో కలుద్దాం, బాయ్.